అండ్ వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్. మనం ఇప్పుడు వంకాయ మసాలా కర్రీ రెడీ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ మసాలా పరోటాకు కూడా చాలా బాగుంటుందండి. వంకాయ తినని వాళ్ళు ఎవరు ఉంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూరలో రాజు వంకాయ అంటారు కదా, అలా. ఇప్పుడు మనం ఏమేమి రెడీ చేసుకున్నామో చూద్దాము. దానికి కావాల్సిన పల్లీలు, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, నువ్వులు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి, నిమ్మకాయ సైజ్ అంతా. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి. అందుకని కొంచెం వేయించుకుంటాం. ఒక 5 మినిట్స్ వేగాక దాంట్లో జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. తర్వాత నువ్వులు వేసాను, తర్వాత పల్లీలు కూడా వేసాను. సపరేట్గా అయితే నలగదని మిక్సీలో. క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను కదా, అందుకని అన్నీ కలిపి ఒకటేసారి వేయించుకుంటున్నాను. లేదంటే ఒకవేళ మీరు చాలామంది ఉన్నట్టయితే, చాలా చేసుకోవాలనుకుంటే సపరేట్గా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకున్నా పర్వాలేదు, తొందరగానే మిక్సీ అయిపోతుంది. మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కరివేపాకు ఇంకా చింతపండు రసం కూడా దాంట్లోనే పోసేస్తే, కొంచెం చింతరెక్కలు దాంట్లో వేసి కొంచెం రసం పోస్తే తొందరగా బాగుంటుంది అని నా ఒపీనియన్. నేను అలాగే చేస్తాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటర్లో సాల్ట్ వేసి వంకాయలని కట్ చేస్తూ దాంట్లో వేయాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయండి. అందుకని ఆయిల్ కోసిన వెంటనే వాటర్లో వేస్తూ ఉండాలి, కోస్తూ. అందుకనే లేట్ స్టార్ట్ చేశాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కరివేపాకు కూడా వేసేసాను. చూడండి, కొంచెం వేడెక్కాక పసుపు కూడా వేసాను. కొంచెం గోలించేసుకొని తర్వాత వంకాయలు వేసేసుకుంటే అవి మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి, లేదంటే బాగుండదండి. కసకస అని తినడానికి అంత బాగుండదు. చాలా మెత్తగా అవ్వాలి, కలర్ మారుతుండాలి. వంకాయలు వేసినప్పుడు ఒకలాగా, మనం తీసేటప్పుడు ఒకలాగా ఉంటాయి. చూడండి, బాగా రెడ్డిష్ కలర్ రావాలి. దాని తర్వాత అదే ఆయిల్లో ఇంకా మనం పట్టుకున్న పేస్ట్, రెడీ చేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ కలుపుకొని అలా ఉంచాలండి. కొంచెం మూత కూడా పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మంచిగా వచ్చేస్తుంది బయటికి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా మిక్సీ జార్లో కొంచెం ఉంటుంది కదా, దాంట్లోనే చింతపండు వేసుకొని అంతా కడిగేసి దాంట్లో వేసేయచ్చు. వాటర్లో కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉంచుదామని ఉంచాను. చూడండి, ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని కిందంతా మాడకుండా నీట్గా కలుపుకొని వాటర్ మనకు సరిపడా గ్రేవీలకు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి, లేదు కొంచెం ముద్దలకు కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. మళ్ళీ ఉడకాలి కదండి, ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఉడికేంతసేపు ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాత చూడండి, వంకాయకి మొత్తం పట్టాక ఆయిల్ అంతా తేలుతుందండి. ఆయిల్ ఇలా బుడగలుగా ఆయిల్ వస్తుంటుంది చూడండి. అప్పుడు కర్రీ ఫినిష్ అయిపోయినట్టు. ఇంకొక 5 మినిట్స్ పెడదాము. కొంచెం వాటర్ అనిపిస్తుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. చూడండి, అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సర్వ్ చేసుకుందాము. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.